మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో మరి కాంగ్రెస్లో బీసీలంతా ఏకమైపోయి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి మా బీసీల జనాభా ఇంత ఉంది, మాకు ఇన్ని టికెట్లు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ప్రతిసారి కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మోసం చేస్తున్నారు అని మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో బీసీలంతా ఏకమై ఒక డెలిగేట్, ఒక ప్రతినిధి వర్గం రాహుల్ గాంధీని ఎందుకు కలవలేకపోతున్నారు, ఖర్గేకు ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారు, మిగిలిన వర్గాల వాళ్ళు తెలివితోటి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళకు రావాల్సిన పదవుల గురించి అక్కడ చెప్పుకొని గోడునంత వెళ్ళబోసుకొని పదవులు తెప్పించుకుంటున్నారు. బీసీలు ఉన్నవాళ్ళు కూడా ఏకంగా అయ్యే పరిస్థితి లేదు. ఉన్న 7 కూడా ఒక దగ్గర కూర్చొని, కాంగ్రెస్ పార్టీలో 7 ఎమ్మెల్యేలు ఉంటే ఆ 7 కూడా ఒక దగ్గర కూర్చొని మాకు ఈసారి ఇన్ని ఇవ్వాలి, ఈ విధంగా ఇవ్వాలి అని కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి పోయినటువంటి పరిస్థితి లేదు, రాహుల్ గాంధీ దగ్గరికి పోయినటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు ఏకమై మాకెందుకు టికెట్లు ఇవ్వలేకపోతున్నారు, మేము ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాము, సీనియర్లం ఉన్నాము, మా వాటా ఇంత, మా జనాభా ఉంది, మా ఓట్లతోటే కదా బీఆర్ఎస్ గెలిచేది, కాబట్టి మాకెందుకు ఇవ్వరు, ఇది ప్రజాస్వామ్యమే అని బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులంతా ఎన్నడైనా ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టుకోవటం ఏమైనా తప్ప, రావాల్సిన వాటా గురించి, ప్రాతినిధ్యం గురించి, ఇవాళ ఎంబీసీ కులాలు ఉన్నాయి, సంచార బీసీ కులాలు ఉన్నాయి, జనాభా ఎక్కువ ఉన్న బీసీ కులాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ అన్యాయం జరిగినప్పుడు, ప్రాతినిధ్యం లేనప్పుడు బీఆర్ఎస్లో ఉన్న బీసీలంతా అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహించుకొని మొత్తం పార్టీ మీద ప్రెజర్ తీసుకురావడానికి ఏమి ఇబ్బంది ఉంది. కాబట్టి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అంతా మౌనంగా ఉంటున్నారు, బీఆర్ఎస్లో ఉన్న బీసీలు అందరూ మౌనంగా ఉంటున్నారు. అడగలేనటువంటి పరిస్థితి, అడిగితే ఏమనుకుంటారు ఏమోనని అనుకుంటున్నారు. కాబట్టి ఈ రకంగా అన్ని పార్టీలలో కూడా స్తబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీన్ని ఎంతకాలం మరి మౌనంగా ఉండాలి, సర్దుకపోయే మనస్తత్వం ఎంతకాలం? కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలను, బీసీ నాయకులను, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులను ఏకం చేయటం ద్వారా ఇవాళ మనకు రాజకీయ న్యాయమే జరగాలి, పొలిటికల్ జస్టిసే జరగాలి. ఇవాళ ఈ పొలిటికల్ జస్టిసే జరగటం వల్లనే చిన్న చిన్న కులాలకు కూడా ఎమ్మెల్యే టికెట్లు లభించడానికి అవకాశం ఉంది. ప్రజాస్వామ్యము అని అంటే అన్ని వర్గాలకు, కులాలకు ప్రాతినిధ్యం ఉండటమే. పొలిటికల్ జస్టిస్ అనేది జరగాలి, ఇది రాజ్యాంగమే నిర్దేశిస్తుంది. ప్రపంచంలో పొలిటికల్ జస్టిస్ అనేది చాలా కీలకమైంది. మరి పార్టీలు ఎందుకు ఇవ్వటం లేదు, ఎందుకు మనం అడగటం, వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఎందుకు అడగటం లేదు, ఎందుకు నిలదీయటం లేదు, మనం ఆ సమస్యను ప్రధాన ఏజెండాగా ఎందుకు చిత్రీకరించటం లేదు? కాబట్టి ఇంత తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.